కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి బీటీ నాయుడు సార్ దగ్గర ఉన్నాము. అతని రాజకీయ ప్రస్తావనను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ కర్నూలు జిల్లా ప్రజలకు కానీ మీ పేరు ఓన్లీ బీటీ నాయుడు అని తెలుసు సార్. మీ అసలు పూర్తి పేరు ఒకసారి చెప్పగలరా సార్? నా అసలు పేరు బెందుల తిరుమల నాయుడు. ఓకే సార్. రాజకీయంలోకి దాదాపుగా మీరు ఒక లాయర్గా ఉన్నారు సార్. ఎల్ఎల్బి చేసినారు, ఎన్నో డిగ్రీలు చేశారు. రాజకీయంలోకి రావడానికి ఒక ఇన్స్పిరేషన్ కానీ ఒక సంఘటన కానీ రావాలని ప్రేరేపించిన సంఘటన ఒక విషయం ఏమైనా చెప్పగలరు సార్? బేసిక్గా మాది రాజకీయ కుటుంబం కదా. మా తాత, మా అవ్వ, మా నాన్న, మా అమ్మ వీళ్ళంతా కూడా సర్పంచులుగా ఆ గ్రామానికి వస్తున్నారు. మాది కర్నూలు జిల్లా కోసిక మండలం జుమ్మాలదిన్నె అనే మారుమూల గ్రామం. అక్కడ పైవైపేమో ప్రముఖ దేవాలయం అన్నటువంటి ఉరుకుంద ఈరన్న స్వామి ఉంటాడు, కిందేమో రాఘవేంద్ర స్వామి, రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ మధ్యలో మా ఊరు చిన్న ఊరు, కుగ్రామం. మా ఊరు ఎక్కడ మీరు ఉరుకుంద నుంచి వచ్చినా కోసికి వచ్చినా కనపడదు. ఆ గ్రామంలో నేను పుట్టాను. అక్కడనే బేసిక్గా వ్యవసాయ కుటుంబం, రాజకీయ కుటుంబం కాబట్టి ఇంకా వారసత్వంగా అట్లనే వారసత్వంగా వచ్చారు. ఓకే సార్. దాదాపుగా ఒకసారి ఎంపీగా చేసినారు, ఎమ్మెల్సీగా చేసినారు. రెండోసారి కూడా మీకు ఎమ్మెల్సీ రావడం పైన మీ అభిప్రాయం సార్? ఎంతోమంది ఆశించారు ఎమ్మెల్సీ కావాలని. మీకు రావడం పైన మీ ఆనందం ఒకసారి చెప్పగలరు? ఇది నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే 2009లో కర్నూలు ఎంపీ ఇచ్చారు, కంటిన్యూగా. మరి 14లో కూడా ఎంపీ వచ్చింది. మరి 2019లో మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి కంటిన్యూ మొన్ననే చూశారు మీరు. మరి రెండోసారి ఎమ్మెల్సీ అంటే ఈ రకంగా మధ్యలో 2004లో ఆదోని ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. తర్వాత 2017లో వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం వచ్చింది. 2016లో రాజ్యసభ వచ్చింది. ఇన్ని పదవులు వచ్చినాయంటే దానికి కారణం భగవంతుడి దయ, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా పెద్దల యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ, మండల్, నియోజకవర్గ స్థాయి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో నేను ఈ స్థాయికి వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారికి, మా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితులలో మీరు కూడా ఒకరు అని చాలామంది అనుకుంటున్నారు. మన సామాజిక వర్గం అయితే కానీ చాలామంది సంతోషపడుతున్నారు. అంటే చాలా కొద్ది మందికి మాత్రమే ఈ సన్నిహిత్యం ఉంటుంది ఒక ముఖ్యమంత్రితో. అలాంటి సన్నిహితం మీరు కలిగి ఉన్నారని మేము అనుకుంటున్నాం సార్. దానిపైన మీ స్పందన? ఇది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొత్తం 1,20,00,000 మంది క్రియాశీలక మెంబర్లు ఉన్నారు. మరి ఇంతమందిలో తెలుగుదేశం పార్టీ అధినేత, బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి నమ్మకస్తుడు అనే పేరే ఉంది సార్ మీకైతే. ఇప్పటికైతే ప్రస్తుతానికి మంచి నమ్మకస్తుడు, అందుకే మరలా రెండోసారి ఇచ్చారనేదే. అది భగవంతుడు దయ, పెద్దల యొక్క సహాయ సహకారాలు, మీలాంటి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కలుపుకొని మరి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మడం, నన్ను నమ్మి ఏదైనా పని చెప్తే నమ్మకంగా పూర్తి చేయడం. అంటే నా బలం ఏమిటంటే నీతి నిజాయితీగా బతకడం. నా బలం ఏంటంటే చెప్పిన పని 100% చేయడం. నా బలం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు అండగా వాళ్ళకు తోడుగా ఉండడం. నా బలం ఏంటంటే సామాన్యుడిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం. నా బలం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు, బీదవాళ్ళు వీళ్ళందరి పక్షాన వాళ్ళకి ఏదైతే సమస్య వస్తుందో ప్రభుత్వం తరఫున, పార్టీ పరంగా లేదా నా స్థాయిలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి పక్షాన పోరాడడం వల్ల ఈ స్థాయి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళిన ములాఖాతులో కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించారు సార్ మీరు. అది నిజమే కదా. ఆ అదృష్టం కూడా నాకే వచ్చింది. పెద్ద ఆయన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సహజంగా నేను లాయర్, బేసిక్గా సుప్రీంకోర్టు వరకు నేను ప్రాక్టీస్ చేశాను. అవును సార్. నా అనుభవంలో నేను చూసిన కేసులు ఏదంటే ఏమన్నా ఎఫ్ఐఆర్ బుక్ అయితే దాని ఆధారంగా అరెస్ట్ చేసేది చూసాం. కానీ ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లేదా దేశ ప్రధాని, రాష్ట్రపతిని నిర్ణయించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తర్వాత కేసులు ఎరికేయడం ఫస్ట్ టైం చూసాం. అప్పుడు జడ్జి గారు రిమాండ్ అన్నప్పుడు
లీగల్ ములాఖాత్ సంబంధించి అంటే మీ అందరికీ తెలుసు కుటుంబం తరఫున వారానికి ఒకసారి కుటుంబాన్ని పెద్ద ఆయన కలిసే అవకాశం ఉంటుంది, లాయర్గా 2 సార్లు కలిసే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరు 2 సార్లు ఈ లీగల్ ములాఖాత్ కలవాలన్నప్పుడు దాదాపు తెలుగుదేశం పార్టీలో కానీ బయట కానీ ఎంఐఎంలంతా కూడా చాలామంది లాయర్స్ ఉన్నారు, నాకంటే అర్హులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. అదృష్టం మీకు వచ్చింది. అది మరి అలాంటి అదృష్టం పెద్ద ఆయన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ అదృష్టం కూడా నాకే ఇచ్చారు. ఆ విధంగా పెద్ద ఆయన లోపల ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం లీగల్ ములాఖత్ ఆయన తరపున హాజరయ్యే అవకాశం నాకే వచ్చింది. అందులో కూడా నేను అదృష్టవంతుడని చెప్తాను. అదే సార్, ఇప్పటివరకు అయితే మంచి నమ్మకస్తుడు, సన్నిహితుడు అనే పేరు అన్ని ప్రతి విషయంలో ఏ సంఘటన ఏదైనా కానీ బీటీ నాయుడు ఉండాల్సిందే అనే స్థాయికి వెళ్ళారు సార్ మీరైతే. ఇప్పుడు ఎంపీగా చేసినారు, ఎమ్మెల్సీ చేస్తున్నారు, ముందుగా ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా సార్? కోరుకుంటున్నారు. ఇవన్నీ వచ్చినవన్నీ ఈ పదవులన్నీ కూడా యాంత్రికంగా వచ్చినవే, మనం ఏదో ప్రీ ప్లాన్గా ఏదో చేసి ఎఫర్ట్స్ పెట్టి వచ్చినవి కాదు. ఇందాక చెప్పినట్లు 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎన్ని పదవులు, ఎమ్మెల్యే 2 సార్లు, ఎంపీ, లోక్సభకు 2 సార్లు, రాజ్యసభ చైర్మన్, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇన్ని పదవులు ఒకే పార్టీలో ఒకే నాయకత్వంలో రావడం అనేది చిన్న విషయం కాదు. సో భవిష్యత్తు కూడా నేనేమనుకుంటున్నానంటే మన బలం భగవంతుడు, మన బలం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆశీస్సులు, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు, కార్యకర్తలు, రాష్ట్రంలో ఉండే పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర స్థాయి జిల్లా నాయకుల యొక్క సహాయ సహకారాలు. సో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ బడుగుల్లో ఉండే వీళ్ళని బడుగులు అంటాం, ఓసీలో ఉండే బీద వాళ్ళని కూడా బడుగులు అంటాం. వీళ్ళందరూ 90% ఉన్నటువంటి సమాజంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అండ నాకు ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మన ఆదోనికి కానీ కర్నూలుకి కానీ నాకు ఒక పని చేయాలి లేదా ఒకటి నా ద్వారా చేయాలని ఒక ఆలోచన ఏమన్నా మీకు కలిగి ఉన్నారా సార్? ఒక జిల్లా ఆదోని ఒక జిల్లాగా ప్రజల కోరిక మీకు ఏమన్నా, ప్రజల నుంచి కోరికలు ఏమన్నా వచ్చినాయా సార్? ఆదోని జిల్లా చేయండి అని కానీ, ఇలా కర్నూలుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి తీసుకురండి అని కానీ, ఇలాంటి కోరికలు మీ ద్వారా చెప్పే అవకాశం ఉందా సార్? నేను 2 సార్లు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ప్రముఖంగా నా మేనిఫెస్టో కూడా చెప్పాను. పార్టీ మేనిఫెస్టోతో పాటు నా పర్సనల్ మేనిఫెస్టో ఈనాడు, జ్యోతి, ప్రముఖ దినపత్రికలు ఒక యాడ్ రూపంలో ఇచ్చాను. కర్నూలు పార్లమెంట్ ఇప్పుడు జిల్లా అయింది. ఇక్కడ ఈ కర్నూలు జిల్లా అంతా కూడా మీరు ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు 7 నియోజకవర్గాలు అన్నీ కూడా వెనకబడినటువంటి ప్రాంతం. కనీస అవసరాలైనటువంటి తాగునీరు సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ సాగునీరు సమస్య ఉంది, ఇండస్ట్రీస్ లేవు. యువత ఈరోజు చదువుకుని ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. మన కర్నూలు ఎక్కువ వలసలు ఉన్నాయి. బాంబే, కలకత్తా, చెన్నై పోతున్నాయి. రైల్వే స్టేషన్ పోతే మనకు ఏడుపు వస్తుంది. గుంటూరు అటు అయిపోతారు, పోయి ఫ్యామిలీస్తో అంతా కూడా పోయేసి అక్కడ పని చేసుకుని మరీ వచ్చి చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. వలసలుగా ఉంది, వాటర్ సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య ఉంది, ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలోనే వెనకబడిన జిల్లాలో మనదే ఉంది. దీనికి సంబంధించి మీ చొరవ తీసుకొని నాకైతే ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. అదృష్టానికి మరి ప్రజలందరూ కూడా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజార్టీతో ఈరోజు సీఎం చేశారు. ఎన్డీఏ కూటమి వచ్చింది. అటువైపు పవన్ కళ్యాణ్ గారు, పైన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం, కేంద్రం ఉంది, రాష్ట్రంలో మా ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఏదైతే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినట్టు సమస్యలు ఉన్నాయో మధ్యవారితిగా ఉండి నేను ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాం. మెజార్టీగా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు ఏదైతే ఇచ్చి గౌరవించారో వాళ్ళు రుణం తీర్చుకోవడానికి తగినటువంటి ప్రణాళికలతో ముఖ్యమంత్రి గారిని కలుస్తానని కూడా ఈ సందర్భంగా. ఓకే సార్, మీరు ఇలాంటి పదవులు ఎన్నో ఉన్నతంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.